వైఎస్ఆర్ జిల్లాలో మొబైల్ రికవరీ విజయవంతమైంది. కడప పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా వ్యాప్తంగా మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు ఆపరేషన్ మొబైల్ షీల్డ్ ద్వారా భారీ స్థాయిలో మొబైల్ ఫోన్లు రికవరీ చేసి పోలీసులు అందజేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దాదాపు 555 మొబైల్స్ అనగా 1.80 కోట్ల రూపాయల విలువ గల ఫోన్లు రికవరీ చేయబడ్డాయి. పోలీసులు ఫోన్లు తిరిగి పొందడంలో కీలక పాత్ర పోషించగా ఫోన్లు పోగొట్టుకున్న వారికి అందించారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుగోలు చేసే లేదా విక్రయించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. తద్వారా ఎలాంటి భవిష్యత్ సమస్యలు తలెత్తకుండా చూడవచ్చునని తెలిపారు. లాస్ట్ మొబైల్స్ ఉంటాయో, మిస్సింగ్ మొబైల్స్ ఉంటాయో, వాళ్ళు మనకు రెండు వేస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు వాట్సాప్ నంబర్ ఒకటి ఉంది, అట్లాగే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది. సో ఎవరైనా కానీ మిస్సింగ్ మొబైల్స్ కానీ ఉంటే వాళ్ళు ఆ పోర్టల్లో కానీ, లేకపోతే మనకు మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పి వాట్సాప్ నంబర్ ఉంది. ఆ వాట్సాప్ నంబర్కి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మా సైబర్ టీం వాళ్ళు, టెక్నికల్ అనాలిసిస్ టీం వాళ్ళు, సో దానికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ చేసి ఆ మొబైల్ ఎక్కడైతే దాని ఉందో దాన్ని ట్రేస్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ ఆపరేషన్ మొబైల్ షీల్డ్ అనేది 2021 నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికి 7 phases ఆల్మోస్ట్ ఒక 4068 మొబైల్స్ మనము ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి ఆ కన్సర్న్డ్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాటి వర్త్ దాదాపు 7.5 crores ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఫేజ్లో మనం ఇంకొక 550 మొబైల్స్ 1.8 crores వర్త్ మొబైల్స్ కూడా చేసాం. సో ఈరోజు ఆ మొబైల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ మధుమల్లేష్ వాళ్ళ టీం అందరూ కూడా కంటిన్యూస్గా కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా దాని మీద వర్క్ చేసి దాన్ని ట్రేస్ చేసేంత వరకు కూడా ఎఫర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో వీళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి మా లోకల్ పోలీస్ కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ ఆఫీసర్స్ అందరూ కూడా సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి కూడా మా కడప జిల్లా తరఫు నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన ఎవరైతే మొబైల్ క్యారీ చేసి ఉన్నామో ఓనర్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ ప్రెస్ నోట్లో కూడా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదని. సో ఒకవేళ మొబైల్ పోయినా కానీ వెంటనే ఏం చేయాలనేది కూడా మనము ఇవ్వడం జరిగింది. ఈ 2021 నుంచి లాస్ట్ 3 years నుంచి కూడా మన వాళ్ళు కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం. సో రానున్న రోజుల్లో కూడా ఇదే ఎఫర్ట్స్ అట్లా కంటిన్యూ చేస్తాం.